పార్లమెంట్లో ఒక పెద్ద షాక్, బీజేపీకి అయితే షాకే. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్ ఆగిపోయాయి. 1996 నుంచి 2010 వరకు మనం తీసుకొని చూస్తే ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది మల్టిపుల్ అటెంప్ట్స్ చేసిరు. మనకు సంవత్సరాల తరబడి దీన్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చినాం. కాకపోతే 2023 వరకు ఇది ఒక చట్టం కాలేదు. April 16th అండ్ April 17th 2026లో ఏమైపోయిందనంటే గవర్నమెంట్లో ఈ బిల్లులు ఇంట్రడ్యూస్ చేసిర్రు 3 రకాలుగా. ఏ రకంగా? ఒకటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని, డీలిమిటేషన్ బిల్ అని, ఇంకొకటి మన యూనియన్ టెరిటరీస్ యూటీ రిలేటెడ్ చేంజెస్ అని చెప్పి 3 దాంట్లో తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు ఓట్ ప్యాటర్న్ తీసుకొని మనం April 17, 2026లో చూస్తే పార్లమెంట్లో జరిగిన కథ, ద 131st అమెండ్మెంట్ ఏదైతే ఉందో చూడు, అది ఫెయిల్ అయింది. ఎందుకంటే 2/3 మెజారిటీ థ్రెషోల్డ్ అనేది అది పాస్ కాకపోతే ఏమవుతుంది? బిల్ ఫెయిల్ అవుతుంది. ఏం చేసిర్రు ఇప్పుడు బీజేపీ వాళ్ళు? దాంట్లో రిజర్వేషన్ పెట్టిర్రు. రిజర్వేషన్ కాడ దాకా ఉంటే మంచిగానే ఉండు. అందులో డీలిమిటేషన్ తీసుకొని వచ్చిర్రు. అందులో ఇంకోటి ఏం చేసిర్రు? సీట్ ఇంక్రీజ్ చేస్తున్నాము, యాడ్ చేస్తున్నాము అని చెప్పి తీసుకొని వచ్చారు. ఆహా, మాకు అర్థమవుతలేదా మీ నాటకం అని అపోజిషన్ వాళ్ళు మొత్తం వచ్చి చూడాంచారు. మాస్టర్ స్ట్రోక్ పోయి డెడ్లీ స్ట్రోక్ అయిపోయింది బీజేపీకి. పార్లమెంట్ రిజల్ట్ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, వెనకటికి ఇది మహిళా రిజర్వేషన్ బిల్లే కదా, మహిళలకు ఎంపవర్మెంట్ కదా అంటే ఈజీలీ పాస్ అయింది. ఇప్పుడు ఫెయిల్ అయింది. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నిన్న పార్లమెంట్లో ఒక పెద్ద షాక్, బీజేపీకి అయితే షాకే. అరే, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్ ఆగిపోయాయి. అట్లెట్లా? మోదీ గారి మాస్టర్ స్ట్రోక్ ఏమాయి? ఇది కూడా మాస్టర్ స్ట్రోకే రా, మీకు తెలియదు అని చెప్పి ఇప్పుడు రాస్తారు. ఇక అరే ఈ అమ్మ, అరే ఇగో మనిషి అన్నాక మంచి అవుతుంది, చెడు అవుతుంది. మీకు అర్థమవుతుందా? దేవుడికే కష్టాలు తప్పలే ఈ భూమి మీద. మనుషులం రా, తప్పొప్పులు ఉంటాయి, అన్నిటినీ సమర్థించుకుంటూ ఓడు కాదు. ఏం జరిగింది? ఈ మహిళా రిజర్వేషన్ బిల్ ఎందుకు ఫెయిల్ అయింది? దీని మీద మనం జర చర్చ చేద్దాం. చర్చ చేసే కంటే ముందు ఫ్రెండ్స్, దీన్ని మనం అబ్సల్యూట్గా జర డేటా లోపలికి పోదాం. 1996 నుంచి 2010 వరకు మనం తీసుకొని చూస్తే ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది మల్టిపుల్ అటెంప్ట్స్ చేసిరు. మనకు సంవత్సరాల తరబడి దీన్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చినాం. కాకపోతే 2023 వరకు ఇది ఒక చట్టం కాలేదు. ఇట్ హస్ నాట్ బికమ్ ఎ లా అంటిల్ 2023. 1996, 1998, 1999, 2008, 2008లోనైతే రాజ్యసభలో కూడా పాస్ చేసిండ్రు. దాని తర్వాత ఏమైంది? మళ్ళీ కంకిల పొట్టు బంద్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏమైపోయిందనంటే మారల్ లెజిటిమసీ దశాబ్దాల వారీగా నడుస్తూనే ఉన్నది. సంవత్సరాల తరబడి ఇది ముంగడికి పోతూనే ఉన్నది. కాకపోతే దీనికి ఒక చక్రం పడలే. దిస్ వాజ్ అన్ అబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ 1996 to 2010. నౌ సెప్టెంబర్ 19 నుంచి 21 సెప్టెంబర్ 23 వరకు ఏం జరిగింది అని చెప్పి మాట్లాడితే, పార్లమెంట్ ఏం చేసిందనంటే ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ని పాస్ చేసింది. లోక్సభ 128th అమెండ్మెంట్ కింద ఈ 2023 బిల్ని ఒక హ్యూజ్ మెజారిటీతో ప్రతిపక్షాలు కూడా సపోర్ట్లు కొట్టి దీన్ని పాస్ చేసినాయి. రాజ్యసభ దీన్ని యునానిమస్గా పాస్ చేసింది. దాని తర్వాత ఇది ఒక 106 అమెండ్మెంట్ యాక్ట్ మనకు అయ్యింది. నేను ఇది షోర్ చేసి చెప్తున్నా. దీని తర్వాత బీజేపీకి ఒక సింబాలిక్ క్రెడిట్ కూడా దొరికింది. ఏందనంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ మాట్లాడినా బట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసే సత్తా కేవలం భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. నారీ శక్తి అభియాన్, నారీ శక్తి వందనం, ఎక్సెట్రా ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. సెప్టెంబర్ 28, 2023 నాటికి గెజెట్ పబ్లికేషన్ వచ్చింది. 106 అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పి దీన్ని వచ్చింది. లా ఎగ్జిస్టెడ్ అయింది, కాదని అంటలేను. బట్ ఏం జరిగింది, డిజైన్ డెఫిషియన్స్ ఏడికైనా వచ్చింది అనేది దాని మీద కూడా మనం చర్చిద్దాం. నౌ కమ్స్ April 16, 2026. గవర్నమెంట్ ఏం చేసింది? 106 అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉన్నదో చూడు, దాన్ని నోటిఫై చేసి అది April 16, 2026 నుంచి ఎఫెక్టివ్కి వస్తుంది అని చెప్పి చెప్పింది. ఇంత స్పీడ్ రోల్ అవుట్ ఎందుకు, ఇంత ఫాస్ట్గా ఎందుకు పోతున్నది అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది యావత్ భారతావనిలో ప్రతిపక్షం, ఎస్పెషల్లీ ప్రతిపక్షాలలో. బీజేపీ ఏం చేసింది అంటే కంప్లీట్గా ఈ సింబాలిక్ విన్ని ఏదైతే ఈ డిలే ఏదైతే ఉండో చూడు, దాన్ని ఒక ఫాస్ట్ ట్రాక్లకు తీసుకురానికే ప్రయత్నం చేసింది. 2029 ఎలక్షన్స్లకు దీన్ని తీసుకురానికే భారతీయ జనతా పార్టీ దీన్ని ప్రయత్నం చేసింది. April 16 అండ్ April 17, 2026లో ఏమైపోయిందనంటే గవర్నమెంట్లో ఈ బిల్లులు ఇంట్రడ్యూస్ చేసిర్రు 3 రకాలుగా. ఏ రకంగా? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని, డీలిమిటేషన్ బిల్ అని. నేను టేబుల్ వేసుకొని వచ్చిన ఫ్రెండ్స్, డోంట్ వరీ. దీన్ని 3 రకాలుగా చేసుకొని వచ్చారు. ఒకటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని, డీలిమిటేషన్ బిల్ అని, ఇంకొకటి మన యూనియన్ టెరిటరీస్ యూటీ రిలేటెడ్ చేంజెస్ అని చెప్పి 3 దాంట్లో తీసుకొని వచ్చారు. ఇది యాక్చువల్ రీజన్ అయింది.
ఇది ఫెయిల్ కానికే. జస్ట్ ఉమెన్ రిజర్వేషన్ ఉండుంటే అగర్ మేబీ అయిపోతుండేనొచ్చు. రిజర్వేషన్ ప్లస్ పొలిటికల్ మ్యాపింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇది మ్యాటర్ పొలిటికల్ అయిపోయింది. నౌ డిబేట్ ఆఫ్ April 17, 2026 మనం తీసుకొని చూస్తే అమిత్ షా గారు మారల్గా అపోజిషన్ దీన్ని కంప్లీట్గా అపోజ్ చేస్తుంది అని చెప్పి ఒక మారల్ వాల్యూస్ తీసుకొని చెప్పి మాట్లాడాడు. అపోజిషన్ లీడర్స్ ఏమని అన్నారనంటే అసలు రియల్ ఇష్యూ ఏంది, దీనికి డిలిమిటేషన్ లింకేజ్ చేసినందుకు మాకు నమ్మకం అననే ఒక డెఫిషియట్, అపనమ్మకం అననే ఒక అప్రహెన్షన్ అయింది అని చెప్పి రాశారు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఏదైతే అపోనెంట్స్, ఇప్పుడు బిల్లు పాస్ కావాలంటే నీకు 2/3 మెజారిటీ కావాలా, 2/3 మెజారిటీ కావాలంటే ఖచ్చితంగా నీకు అపోజిషన్ సపోర్ట్ కూడా ఉండాలా. అపోజిషన్ సపోర్ట్ లేకుండా నువ్వు కంప్లీట్గా ముంగడికి పోతానంటే ప్రతిసారి మారల్ వాల్యూస్ మీదనే మాట్లాడతానంటే అది సెల్ఫ్ డిఫెన్స్కి అర్థం చేసుకుంటారు. కానీ ప్రతిసారి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ వస్తుందని చెప్పి నేను భావించాను. సో ఇప్పుడు ఓట్ ప్యాటర్న్ తీసుకొని మనం April 17, 2026లో చూస్తే పార్లమెంట్లో జరిగిన కథ, ద 131st అమెండ్మెంట్ ఏదైతే ఉందో చూడ అది ఫెయిల్ అయింది. ఎందుకంటే 2/3 మెజారిటీ థ్రెషోల్డ్ అనేది అది పాస్ కాకపోతే ఏమవుతుంది, బిల్ ఫెయిల్ అవుతుంది. అసలు బిల్ ఎందుకు ఫెయిల్ అయింది, సింపుల్ లాంగ్వేజ్లో ఒక సామాన్యుడికి ఎట్లా అర్థమైంది అని చెప్పి మాట్లాడితే ఇప్పుడు దీని మీద వద్దాం. అసలు మెయిన్ ఐడియా ఏముండే ఈ బిల్లుది, 33% రిజర్వేషన్ పార్లమెంట్లో ఇంకా అసెంబ్లీలల్లో మహిళలకు మనము ఈ వెసులుబాటు ఇవ్వాలా ఆర్ ఫెసిలిటీ ఇవ్వాలా అని అనేది మెయిన్ క్రైటీరియా ఉండే. ఇది ఈ టేబుల్ మొత్తంని స్టార్ట్ చేసే కంటే ముందు ఈ బిల్ ఎందుకు ఫెయిల్ అయింది అనే దానికంటే ముందు దీన్ని నేను ఏమేమి చేసిన అంటే అసలు బిల్ ఆస్పెక్ట్ ఏంది, 2023లో 106th అమెండ్మెంట్ ఏం మాట్లాడింది, 2026లో 131st అమెండ్మెంట్ ఏం తీసుకొచ్చింది అననే 3 భాగాలుగా దీన్ని డివైడ్ చేసి టేబుల్ మాట్లాడదాం. కొంచెం ఎక్కువ పోతుంది, నన్ను క్షమించాలా. మెయిన్ ఐడియా దీని ఏముండే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మాట్లాడింది 33% ఆఫ్ ది సీట్స్ మహిళలకు పార్లమెంట్లో అసెంబ్లీలు ఇవ్వాలని ఉండే. ఇలా 2023 106 అమెండ్మెంట్లో 2026 131st అమెండ్మెంట్లో ఏం ఇంక్లూడ్ చేసిండ్రు అని చెప్పి మాట్లాడితే 33% సీట్లు ఇవ్వాలా, బట్ అది ఎప్పటి నుంచి ఉండాలా, దానికి స్టార్ట్ డేట్ ఎట్లుండాలా, ఏముండాలా అంటే ఇప్పుడు ఏమైందనంటే సింపుల్గా లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక ఇల్లు కట్టినాం, నీకు తాళాలు ఎప్పుడు ఇస్తా బ్రదర్, నువ్వు టెన్షన్ పడకు, ఇంటీరియర్లు మొత్తం చేసి ఇస్తా అని చెప్తే మనం అందరం సపోర్ట్లు కొడతాం. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఇంటీరియర్లు అయిపోయినాయి కానీ తాళాలు నాకు అవసరం వచ్చినప్పుడే నేను ఇస్తానంటే మండుతుందా? సింపుల్గా చెప్తున్నా. అక్కడ మెయిన్ ఐడియా ఫెయిల్ అయింది. డిఫరెన్స్ ఏముంది అని చెప్పి మాట్లాడితే 2023లో యావత్ ప్రతిపక్షం కూడా కలిసి ఈ బిల్లుకు ఆమోదం చేసినాయి, డంకే చోటు గుద్దిపడేసినాయి. ఎందుకు, ఇది సింపుల్ ఉమెన్ రిజర్వేషన్ కదా, సింపుల్ లా ఫర్ రిజర్వేషన్ కదా అని చెప్పి అనుకున్నారు. ఇక్కడ ఇటు దేడిషానా అంటారు కదా, హుషారీ ఎక్కువ చేసిరు. ఏం చేసిరు ఇప్పుడు బీజేపీ వాళ్ళు, దాంట్లో రిజర్వేషన్ పెట్టిరు, రిజర్వేషన్ కాడ దాకా ఉంటే మంచిగానే ఉండు, అందులో డీలిమిటేషన్ తీసుకొని వచ్చిర్రు. అందులో ఇంకోటి ఏం చేసిర్రు, సీట్ ఇంక్రీజ్ చేస్తున్నాము యాడ్ చేస్తున్నాము అని చెప్పి తీసుకొని వచ్చారు. ఆహా మాకు అర్థమవుతలేదా మీ నాటకం అని అపోజిషన్ వాళ్ళు మొత్తం వచ్చి జూడాంచారు. ఇది కొట్టిర్రు, మాస్టర్ స్ట్రోక్ పోయి డెడ్లీ స్ట్రోక్ అయిపోయింది బీజేపీకి. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనం మాట్లాడితే 106 అమెండ్మెంట్ 2023లో వీళ్ళు ఏమని అన్నారంటే నెక్స్ట్ సెన్సస్ ప్లస్ డీలిమిటేషన్ అయినాక ఇది స్టార్ట్ అవుతుంది అని చెప్పి చెప్పిండ్రు. ఇప్పుడు 131st అమెండ్మెంట్లో వీళ్ళకు ఆగలే, వీళ్ళు ఏం చేసిర్రు, ఇది 2029 ఎలక్షన్స్ కంటే ముందు అయిపోవాలా, ఇలా మేము ఇది ఇంక్లూడ్ చేస్తామని చెప్పారు. అట్లెట్లయితుంది, కాదు కదా అని చెప్పి ప్రతిపక్షాలు మొత్తం ఒకటైనాయి. సెన్సస్ రోల్ తీసుకొని నువ్వు మాట్లాడినావు అనుకో, ఫ్యూచర్ సెన్సస్ వరకు నువ్వు వెయిట్ చేయాలా అని చెప్పి 106 అమెండ్మెంట్లో 2023లో మాట్లాడిన బీజేపీ మాట. 131st అమెండ్మెంట్లో వీళ్ళు ఏం చేసిర్రు, వెయిటింగ్ ఎందుకు, దాన్ని స్కిప్ చేద్దాము, నెక్స్ట్ సెన్సెస్ దాకా ఆగడం ఎందుకు, ఇప్పుడే తీసుకొద్దాము అని అంటే బగబగ మండింది ప్రతిపక్షానికి. ఇప్పుడు లోక్సభ సీట్ల కాడుకొద్దాం, ప్లస్ డీలిమిటేషన్ కూడా తీసుకుంటే డీలిమిటేషన్ కూడా ఎప్పుడు చేస్తానన్నారు వీళ్ళు, సెన్సస్ అయిన తర్వాత చేస్తానన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఓల్డ్ డేటా 2011 మీదనే వెళ్ళిపోదామని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ కూడా అపోజిషన్ కాన్ఫిడెన్స్ లేకపోతే బిల్ ఎట్లా పాస్ అవుతుంది, 2/3 మెజారిటీ, నీకు మెజారిటీ ఫుల్ లేదు కదా. అండ్ లోక్సభ సీట్ల కాడికి వస్తే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్లో నో చేంజ్ అని చెప్పారు 106 అమెండ్మెంట్ యాక్ట్లో. బట్ ఇక్కడ ఇప్పుడు ఏమైంది, డీలిమిటేషన్ ఇంక్లూడ్ చేసిరు కాబట్టి 800 సీట్లు పైగా అయినాయి. అంటే చెప్పిన దానికి 106 అమెండ్మెంట్కి 131st అమెండ్మెంట్కి తేడా ఉంది కదా, అక్కడ పంచాయతీ మొదలైంది. గవర్నమెంట్ పిచ్ ఏమున్నది, సెంట్రల్ గవర్నమెంట్ పిచ్ అని అంటే ఇది ఒక హిస్టారిక్ స్టెప్ ఫర్ ఉమెన్ అని చెప్పి 106 అమెండ్మెంట్లో చెప్పారు. ఆబ్వియస్గా ప్రతిపక్షం కూడా ఒప్పుకున్నది, ప్రతిపక్షం కూడా అందరు ఒకటై ఈ బిల్లును పాస్ చేసిండ్రు. అండ్ ఇట్ వాజ్ ఆబ్వియస్లీ ఏ హిస్టారిక్ స్టెప్ ఫర్ ఉమెన్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ 131st అమెండ్మెంట్ ఆఫ్ 2026లో ఏమైపోయిందని అంటే దీనిది వి విల్ ఎక్స్పీడైట్ ఇట్ అని చెప్పి మాట్లాడిండ్రు. మహిళలకు జర ఫాస్ట్గా తీసుకుపోతాము అని చెప్పి వీళ్ళు మాట్లాడిండ్రు. అక్కడ ప్రాబ్లం అయిపోతుంది. మీరు చెప్పిండ్రేంది ఇలా చేస్తుండ్రేంది అని చెప్పి ఒక
అపనమ్మకం మొదలైంది గవర్నమెంట్ మాట్లాడిన మాటల మీద. దిస్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ది 106 అండ్ 131. అసలైన పెద్ద ఫియర్ ఏముండే, అపోజిషన్ ప్రాబ్లం ఏముండే అని అంటే ఇంప్లిమెంటేషన్ చేయడానికి కొంచెం టైం తీసుకుందామని 106లో మాట్లాడారు. ఇప్పుడేమో ఇమ్మీడియట్గా తీసుకొని వచ్చేద్దాము, డీలిమిటేషన్కి లింక్ చేద్దాము అని అనగానే ఇది పొలిటికల్ రిస్క్ కదా అని చెప్పి ప్రతిపక్షాలు భావించారు. బిగ్గెస్ట్ ఫియర్ ఏముండే, మెయిన్ రోల్ అవుటే ఉండే. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, డీలిమిటేషన్ కలపంగానే నార్త్ సౌత్ డివిజన్ తీసుకొని వచ్చేసారు. అలాగే డీలిమిటేషన్ వల్ల ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ సీట్లు పెరుగుతున్నాయి, తరుగుతలేవు, సీట్లు ఏం పోతలేవు. ఇది కాంగ్రెస్ పార్టీకి బగబా మండుతుంది గంతే. డీలిమిటేషన్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. ఇలా 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఒకటేమో మహిళా రిజర్వేషన్ బిల్ ఒకటి, ఇంకొకటి ఏది ఉంది డీలిమిటేషన్ ఒకటి ఉన్నది. మహిళా రిజర్వేషన్ బిల్లుని తీసుకుపోయి డీలిమిటేషన్లో కలిపినందుకు ప్రాబ్లం అయింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకి డీలిమిటేషన్ వల్ల ప్రాబ్లం ఏం కాలే, డీలిమిటేషన్ మంచిదే, దీంతో కలిపితేనే ప్రాబ్లం అయింది. మీకు అర్థమైంది కదా, మేము కలవం అని చెప్పి కూర్చున్నారు. పార్లమెంట్ రిజల్ట్ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, వెనకటికి ఇది మహిళా రిజర్వేషన్ బిల్లే కదా, మహిళలకు ఎంపవర్మెంట్ కదా అంటే ఈజీలీ పాస్ అయింది. ఇప్పుడు ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది అని అంటే అప్పుడు కాన్ఫ్లిక్ట్ లేకుండే, ఇప్పుడు అపోజిషన్ మొత్తం యునైట్ అయింది. ప్లస్ భారతీయ జనతా పార్టీకి మేజర్గా మెజారిటీ లేకుండే ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఇవి 2 రిపోర్ట్లు వచ్చినాయి, 2 వర్జన్స్ వచ్చినాయి పేపర్లలో. ఒకటి ఏం చెప్పిందనంటే ఓట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ బిల్ 278 వచ్చిందనని, ఓట్స్ అగైన్స్ట్గా 211 వచ్చినాయని, టోటల్గా 489 పోల్ అయినాయని, అందుకే ఫెయిల్ అయిందనని. వర్జన్ 2 ఏమో 298 ఎస్ వచ్చింది, 230 నో వచ్చింది, 528 పోల్ అయినాయి అని చెప్పి చెప్పిండ్రు. ఈ 2 వేరియేషన్స్ ఎందుకు వచ్చినాయి అంటే ఒకటేమో ఎలక్ట్రానిక్ డిస్ప్లే నెంబర్లు తీసుకున్నారు, ఇంకొకరేమో ఫైనల్ కంపైల్డ్ ఫిగర్స్ తీసుకున్నారు. బరాల్ ఈ బిల్ అయితే ఫెయిల్ అయింది. ఇప్పుడు ఎన్ని ఓట్లు పడ్డాయి ఏమైనాయి అవంతా డిస్కషన్ చేసే బదులు పార్లమెంట్ ఈ బిల్లుని ఫెయిల్ చేసింది. అంటే 2/3 మెజారిటీ ఏదైతే మెంబర్స్ నుంచి రావాలనో అది రాలే, పొలిటికల్ కన్సెన్సస్ రాలే. అపోజిషన్కి ఇంకా అధికార పార్టీకి నంబర్స్ ప్లస్ ట్రస్ట్ అనేది మిస్సింగ్ అయింది. సో ఈ డీలిమిటేషన్ లింకేజ్ పెట్టడం వల్ల, అపోజిషన్ సపోర్ట్ రాకపోవడం వల్ల, ఈ ఇంప్లిమెంటేషన్ సినారియో క్లారిటీ లేకపోవడం వల్ల ఈ బిల్లు ఫెయిల్ అయింది. ఈ బిల్లు ఫెయిల్ అవ్వడమే కాదు, ఈ బిల్లు ఫెయిల్ అవుతూనే ఉంటుంది. ఎప్పటిదాకా నువ్వు దీన్ని డీలిమిటేషన్ చేసి పొలిటిసైజ్ చేస్తున్నప్పుడల్లా, నువ్వు దీన్ని మళ్ళీ టేబుల్ మీదకి తీసుకొచ్చినప్పుడల్లా, దీన్ని పొలిటికల్ మ్యాపింగ్ చేసినప్పుడల్లా, దీనికి డీలిమిటేషన్ పెట్టి గెలికినప్పుడల్లా, సీట్లు యాడ్ చేస్తా అని చెప్పినప్పుడల్లా ఇది పెరుగుతూనే ఉంటుంది. మీకు ఒక కంప్లీట్ సినారియో వచ్చిందని అనుకుంటా. సో 106 అమెండ్మెంట్ తెలుసుకోవాలా, 131 అమెండ్మెంట్ తెలుసుకోవాలా, ఇది ఎందుకు పాస్ అయింది, ఇది ఎందుకు ఫెయిల్ అయింది. దీని మీద మీ అభిప్రాయం ఏందో మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి. భారత్ మాతాకి జై.